సార్ ఇప్పుడు కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయ్యి యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నామని చెప్తుంటారు కదా! అంటే యాంగ్జైటీ లెవెల్స్ ఎంతవరకు పెరిగితే అది డేంజర్ వాళ్ళకి? సో, యూజువల్లీ ఏందంటే, మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు వర్క్ స్పేస్‌లో గానీ, మీ ఆఫీస్‌లో గానీ, ఇంట్లో గానీ, ఇంటి పక్కన గానీ, సడెన్‌గా ఆయన చనిపోయాడు, సడెన్‌గా ఆయన బాత్రూమ్‌కెళ్ళాడు, బయటకి రాలేదు, ఆయన వర్కౌట్ చేస్తున్నారు, చనిపోయారు, నిద్రలో చనిపోయారు. ఇలాంటి న్యూస్‌లన్నీ వింటూ ఉంటాం చాలా సార్లు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏందంటే, మనం నెగ్లెక్ట్ చేస్తాం ఆర్ విల్ జస్ట్ ఓకే. అయ్యో పాపం అనుకుంటాం. కొంతమంది వెరీ, వెరీ రేర్‌లీ కొంతమంది అది హార్ట్‌కి తీసుకుంటారు. అరే! ఆయనకట్లా అయింది, నాకవుతదా కాదా? ఇప్పుడు పక్కింట్లో అయింది, నా క్లోజ్ ఫ్రెండ్‌కే అయింది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎక్కడో గోవాకో ఎక్కడికో వెళ్తారు. వాళ్ళకయింది. అదొక సైకలాజికల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్. సో, దట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్. అది మనం ఎప్పుడైనా కూడా ఇట్లా ఎఫెక్ట్ అయ్యి నాకేదన్నా అవుతుందనే ఒక డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఆ డౌట్ అనేది మన మైండ్‌లో ఎప్పటికీ ఉండిపోయి దానివల్ల అనవసరమైన స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అయ్యి కొంతమంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయటకి చెప్తారు. కొంతమంది చెప్పరు. సో, దట్ ఈస్ ఆల్ డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల ఏమవుద్దంటే ఫాల్స్‌గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతది. సో, ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగింది, మనం దాన్ని సాల్వ్ చేసుకోకపోతే అది ఆటోమేటిక్‌గా కంటిన్యూయస్‌గా బ్లడ్ ప్రెషర్ పెరగడం కూడా మంచిది కాదు. సో, ఇలా యాంగ్జైటీ మనము ఫీల్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా డాక్టర్ దగ్గరికెళ్ళి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రతిసారి మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ నియర్ బై ఎనీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఇట్లా అవుతుందని చెప్పినప్పుడు మీకు నిజంగానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీకు కూడా అలవాట్లు ఉన్నాయి, ఆర్ ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే విల్ ప్రాబబ్లీ కన్సల్ట్ యూ, ఆస్క్ యూ టు కన్సల్ట్ ఎ కార్డియాలజిస్ట్. ఆర్ మీకు డైరెక్ట్‌గా కావాలంటే కూడా ఒక కార్డియాలజిస్ట్‌ని కలిసి ఐ వాంట్ టు గెట్ మై హార్ట్ చెక్డ్ అని ఒకసారి మీరు రిక్వెస్ట్ చేస్తే ఒక మళ్ళీ సింపుల్ టెస్ట్ ఈసీజీ, 2D అండ్ టీఎంటీ చేస్తారు. వాళ్ళకి స్టిల్ ఇంకేమైనా డౌట్లు వచ్చినా ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ కన్విన్స్డ్, బికాస్ యాజ్ వీ హావ్ డిస్కస్డ్ ఈ 3 నార్మల్ ఉన్నా కూడా ఓన్లీ 70% వరకే చెప్పగలుగుతాం. దేర్ ఆర్ అదర్ టెస్ట్ లైక్ సిటీ యాంజియోగ్రామ్స్. అది మీకు అవసరమా లేదా? డైరెక్ట్ యాంజియోగ్రామే మీకు అవసరమా? సో, సమ్‌టైమ్స్ నిజంగానే మన భయాలు నిజం కూడా అవుతాయి. వెరీ, వెరీ, వెరీ రేర్‌లీ. సో, అలా మనం ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోకూడదు. సో, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు డోంట్ గెట్ యాంగ్షియస్. ఫస్ట్ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? పక్కనోళ్ళకి వచ్చినంత మాత్రం మనకు రావాలని లేదు. సో, ఫస్ట్ అది మనం కాన్సెప్ట్ క్లియర్‌గా పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైంటిఫిక్‌గా మనం సెక్యూర్డ్‌గా ఉండాలి.